ఒకప్పుడు ఇందులో టిఫిన్ అంటే రక్తాలు చిందించేవారు. కానీ ఇప్పుడు మొత్తం కొట్టుకుపోయింది. హలో పుంబాస్, ఆఫీస్‌లో అయితే ఈరోజు బాగా హెక్టిక్ వర్క్ అయిపోయింది. ఇంకెక్కడికైనా వెళ్లి చిల్ అవుదామంటే ఫ్రెండ్స్ జైతంకి వెళ్దామన్నారు. ఇదొక రెస్టో బ్రోవరీ జూబ్లీ హిల్స్‌లో ఉంటుంది. అండ్ లోపలంతా బాగా డిమ్‌గా ఉంది. సో వీడియోస్ కూడా ఏం తీయలే. బట్ మీకు చూపిద్దామని ఈ వుడ్ ఫైర్ పిజ్జా సెటప్ తీసా. ఇది ఒక పిజ్జా మేకింగ్ సెటప్ అన్నమాట. మనం రెగ్యులర్ గా తినే పిజ్జాస్ ఓవెన్ లో బేక్ చేస్తారు. బట్ ఇక్కడ ఇలాంటి సెటప్ లో బేక్ అవుతాయి. థిన్ క్రస్ట్ బేస్ అండ్ ప్రీమియం చీజ్ యూస్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మేము చికెన్ టిక్కా ట్రై చేసాం. మస్ట్ ట్రై అక్కడ. అండ్ రేట్స్ కూడా బాగా ఎక్కువ కాబట్టి మేమైతే పెద్దగా ఏం తినలే. బట్ కడుపు నింపుకుందామని డిఎల్ఎఫ్ వరలక్ష్మికి వచ్చేసాం. వరలక్ష్మిలో నేనైతే చిట్టి ఇడ్లీ తీసుకున్నా. ఒకప్పుడు ఇందులో టిఫిన్ తినాలంటే రక్తాలు చిందించాల్సి వచ్చేది. ఆ టేస్ట్ క్వాలిటీ అసలు పీక్స్ లో ఉండేవి. బట్ ఇప్పుడు మొత్తం కొట్టుకుపోయింది. రేట్స్ ఏమో బాగా పెంచేశారు అండ్ క్రౌడ్ కూడా బాగా తగ్గిపోయింది. ఇంకా దాని పక్కనే మల్బరీ అని ఒక జ్యూస్ పాయింట్ ఉంది. ఇన్స్టాలో ఫుల్ గా ట్రెండ్ అవుతుంది. మేము మ్యాంగో మల్బా ట్రై చేసాం. 100 రూపీస్ ఇది. నాకేం నచ్చలేదు అసలు. మ్యాంగో జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ పైనేమో ఇలా కునాఫా ఉంటది కదా, అది వేసి ఇచ్చారు. కాంబినేషన్ కూడా అంత గ్రేట్ గా లేదు అండ్ ఓవరాల్ గా సాటిస్ఫైయింగ్ గా కూడా అనిపించలే. మరి ఎందుకింత హైప్ చేస్తున్నారు అనేది మీకేమన్నా తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి. ఓకే పుంబా, సీ యూ నెక్స్ట్ రివ్యూ. టిల్ దెన్ ఫాలో ది హంగ్రీ పుంబా.